వైజాగ్ ఎమ్మెల్యే ఎలపూడి టీడీపీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు. ఆటో పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య డ్రింక్ అండ్ డ్రైవ్ అనేవి ఇవన్నీ వేసేవాళ్ళు వేసారు. నాకే తెలియక మిగతా వాళ్ళకి వేసారు. మాకు అప్పుడు లేదు ఆటో. మాకైతే పిల్లలకి అమ్మ కూడా రాలేదు. ఎందుకంటే 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నుంచి ఆధార్ తక్కువ అని చెప్పి ఒకసారి చేశారు. నెక్స్ట్ లాక్డౌన్లో వచ్చేదని చెప్పేసి కంటిన్యూ చేస్తే అది అప్పుడు కూడా రాలేదు. మూడోసారి ఇంకా ఏకంగా ఆపారు. మాకే టీడీపీ ప్రభుత్వం బాగుంది. అది ఇంక ఓటు కొరకు అయితే మనకు వెళ్ళలేదు. కానీ ఓటుకు వస్తే కనుక మాకు టీడీపీకి వేద్దాం అనుకునేసారు మాకు. అదేగాలంటే అన్ని వాళ్ళు పర్లేదు, సంతోషమే. మరి అలాగని చెప్పి వైసీపీలు కూడా పెడతారని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు పెట్టారు హైదరాబాద్ అని. అలాగే ఇక్కడ పెడతామని ఆలోచిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే బస్సు ఫ్రీ అనేది కామన్ చెప్పారు. అది అప్పుడు అంటే యూనియన్ ఉండేది మాకు. ఏటీసీ, సిఏటీయూ, సిపిఎంఐ ఉన్నాయి. ఇప్పుడు ఏమి లేవు. ఉన్నాయి సరే వర్కౌట్ అవ్వట్లేదు. అంతా పోస్టుగా అవుతుంది. ఆ ఇప్పుడు ప్రభుత్వం అయితే అప్పుడు అమల్లో పెట్టినట్టు ఎన్నికల ప్రచారంలో చెప్తారు కదా, దాన్ని చూసుకో మాకు నచ్చట్లయితే వైసీపీకి అయితే వైసీపీ చేస్తాం, నేను టీడీపీ చేస్తాను. అలా వైసీపీ అయిన లబ్ధాలు ఉన్నారు. లబ్ధాలు కాబట్టి బాగానే పొందారు. లాభాలు బాగానే పొందారు. ఏం పొందలేదండి. వైసీపీ నుంచి నాకు 1 రూపాయి కూడా పొందలేదు, మనం తీసుకోలేదు కూడా. వ్యాన్ వస్తుంది, అప్పటికైనా సరే వ్యాన్ కాడ కాపలా కాయాలి. అది కూడా 2 రోజులు 3 రోజులు పెడతాం, తర్వాత పెట్టట్లేదు. అప్పుడంటే రేషన్ కోట్లోకి వెళ్ళాలంటే కనీసం 15 రోజులు వ్యవధి ఉండేది. ఇప్పుడు అలాగే బండి ఇంటికి వస్తుంది అంటే మనం దగ్గరలో ఉంచుతారన్నమాట. దగ్గరలో ఉంచితే కనుక ఆ విధంగా పర్లేదు, అంత దూరం వెళ్ళకుండా మహిళలకి అక్కడ పెట్టి తీసుకొని సమస్య. వైసీపీ వచ్చి మరి శుభమైన కార్యాలు ఏం చేయలేదు మాకు తెలిసేది. మాకు పర్లేదు. పథకాలు కూడా అది కూడా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప ఇప్పుడు 3,000 4,000 పెంచడం గొప్పతనం కాదు. దాని తగ్గట్టుగా మాకు కూడా రేట్లు పెంచారు కదండి. డీజిల్ కూడా అంటే 60-70 రూపాయలు ఉంటే 100 రూపాయలు డైరెక్ట్ దేనికే పెరిగితే రేట్లు పెరిగే కారణం. కానీ లబ్ధిదారులకి ఏంటంటే కొంచెం వాళ్ళు గొప్పతనం అవుతుంది వైసీపీ, పనులకి బాధ అనిపిస్తుంది అంతే అనుకుంటున్నాను.